సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది. దీనికోసం ఇరిగేషన్ శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అడ్వైజర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్స్ అందరూ ఈఎన్సీలు, ఖమ్మం, నల్గొండ సీఈలు సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది. మధ్యాహ్నం 1 గంటకు జల సౌధాలో కీలక అంశాలపై సమీక్ష జరపనుంది. కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వాల్సిన రిపోర్టుపై అధికారులతో చర్చించడంతో పాటు కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలు, తీసుకోవాల్సిన చర్యలపైన భేటీలో చర్చించబోతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో తదుపరి కార్యాచరణ కోసం ప్రణాళిక రూపొందించనున్నారు. బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపైన సమీక్ష జరపనున్నారు. సింగూరు కాలువ పనులు, డిండి ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపైన చర్చించనున్నారు. అలాగే ఖమ్మంలో రక్షణ గోడల నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పలు ప్రాజెక్టుల కాలువల్లో పూడికతీత పనుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజ్ 3 పై విధి విధానాలు రూపొందించడంతో పాటు కాంట్రాక్టర్ల నిధుల చెల్లింపు సమస్యలపై సమాలోచన చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల సేకరణ, నీటి పారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇరిగేషన్ శాఖ అత్యవసర సమావేశం అవబోతోంది ఈ రోజు. ఇందులో ఎటువంటి అంశాలపై ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు? ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా హాజరు కావాలని ఆ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ సమావేశాన్ని కూడా ఈరోజు జలసౌధ మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే ఇరిగేషన్ శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశాలతో పాటు బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ సంబంధించి కావచ్చు, రీసెంట్గా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నేపథ్యంలో కూడా కమిషన్కు ఇవ్వబోయేటువంటి రేపు 30వ తారీఖు లోపు ఇప్పటికే క్యాబినెట్లో చర్చించారు. క్యాబినెట్ ఆమోదం లభించింది. 30వ తారీఖు లోపు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాల మినిట్స్ని ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కూడా అది ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఇచ్చే అంశానికి సంబంధించి కూడా అధికారులతో ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికల్లో కూడా పలువురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, మరికొంతమందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ నివేదికలో స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటి తదుపరి చర్యలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అంశంపైన కూడా చర్చించబోతా ఉంది. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం, ఇటీవల కాలంలో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటన తర్వాత పూర్తిగా కూడా అక్కడ ఆగిపోయినటువంటి తదుపరి పనులకు సంబంధించి కూడా ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడానికి ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా అక్కడ హెలికాప్టర్ సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తవ్వకాలు సాగించే అంశానికి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కోణంలో కూడా ఇవాళ ఎస్ఎల్బీసీ పైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా వాటిని అడ్డుకోవడానికి ముందుకెళ్లాలి అనే అంశంపైన కూడా అంటే కోర్టులో కేసు వేసే అంశానికి సంబంధించి కూడా అధికారులతో చర్చించబోతా ఉన్నారు. మరొక కీలక సమావేశం అది. ఇక పూర్తిగా ఖమ్మం రక్షణ గోడలకు సంబంధించి ఏదైతే గోదావరి వరదల నేపథ్యంలో కూడా ఖమ్మం ముంపుగా గురవుతున్న నేపథ్యంలో కూడా గత వర్షాల నేపథ్యంలో జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా రక్షణ గోడల నిర్మాణానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇక డిండి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి డిండి ప్రాజెక్టును ఎక్స్టెన్షన్ చేసే విషయంలో భాగంగా భూసేకరణ చేసేందుకు కూడా చర్యలు ఎలా తీసుకోవాలి. ఇక సింగూరు కాలువ పనులకు సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూడికతీత పనులు, కాలువలతో పాటు ప్రాజెక్టుల పూడికతీతల పనులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధుల సేకరణ ఏ విధంగా సేకరించాలి, ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించాలి అన్న అంశంపైన కూడా ఇవాళ చర్చించబోతా ఉంది. ఇక మరో ప్రధాన అంశం నీటిపారుదల శాఖలో పదోన్నతులకు సంబంధించి ఇటీవల కాలంలో చాలామంది అక్కడి నుంచి పదవి విరమణ పొందినటువంటి నేపథ్యం కావచ్చు, మరికొంతమంది పైన ఇప్పటికే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా చాలామంది పైన కూడా వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది ఇరిగేషన్ శాఖకు సంబంధించి. కాబట్టి ఆ స్థానంలో కొత్త వారిని నియమించే అంశానికి సంబంధించి కావచ్చు, కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతుల అంశానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్తో పాటు
మొత్తం ఈఎన్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈఎన్సీలతో పాటు ఖమ్మం నల్లగొండ జిల్లాల సీఈలను కూడా రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో కూడా మధ్యాహ్నం 1 గంటకు ఇరిగేషన్ శాఖ అత్యవసర సమావేశం నిర్వహిస్తూ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి బనకచెర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంతో పాటు ఎస్ఎల్బిసి సొరంగ మార్గం తవ్వకాలతో పాటు మరోపక్క రీసెంట్గా ఏదైతే కమిషన్కి ఇచ్చేటువంటి కాళేశ్వరం కమిషన్కి ఇచ్చేటువంటి నివేదికకు సంబంధించి ఏ విధంగా ఎలాంటి ఆధారాలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది దానిపైన చర్చించబోతా ఉన్నారు. న్యాయపరమైన బనకచెర్లపైన న్యాయపరంగా ముందుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించబోతున్నారు. మొత్తానికైతే ఇరిగేషన్ శాఖ తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటిపైన కూడా చర్చించబోతుంది. ప్రధానంగా 13 అంశాలపైన ఈరోజు చాలా క్లియర్గా చర్చిస్తారు. వాటిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కాలువల విషయంలో కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి నీటిపారుదల శాఖలో పూర్తిగా కూడా మరి కాసేపట్లో జలసౌదాలో ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం చాలా కీలకంగా కాబోతా ఉంది. రైట్ బాసు, బనకచెర్ల ప్రాజెక్ట్కి సంబంధించి ఒకవైపు చంద్రబాబు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వంతో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చంద్రబాబు అయితే ప్రకటించారు. ఎటువంటి నష్టం జరగదు అంటూ చెప్తున్నారు. ఒకవైపు మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అంటూ కూడా డిస్కస్ చేయబోతున్నారు. సో ఏ విధంగా చూడాలి ఈ పరిణామాల్ని? అలాగే ఈ మీటింగ్తో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇష్యూస్ అన్ని కొలిక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా బనకచెర్ల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నీటిని కూడా వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదన్న విషయాన్ని రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో మొత్తం కూడా క్యాబినెట్ ఆమోదించినటువంటి పరిస్థితి. కాబట్టి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఒకవేళ చర్చలకు వెళ్లకుండా న్యాయపరంగా పోరాటానికి వెళ్లాల్సి వస్తే చర్చలు విఫలమైన నేపథ్యంలో కావచ్చు, లేదంటే చర్చలకు వెళ్లే యోచనలు లేని క్రమంలో కూడా న్యాయపరంగా కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే కేంద్రం దాదాపుగా ఇప్పటికే బనకచెర్ల విషయంలో కూడా ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరోపక్క ఏపీ కూడా ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్నటువంటి తీరును అడ్డుకునేందుకు న్యాయస్థానమే సరైనదని ఇరిగేషన్ శాఖ భావించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, కోర్టు కేసుల అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించాలి. మొదట ఎవరైతే ఇరిగేషన్ శాఖ సలహాదారులతో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఈఎన్సీలతో కూడా భేటీ అయ్యి ఏ విధంగా న్యాయపరంగా ముందుకెళ్లాలి, న్యాయపరంగా మనకు అనుకూలించే అంశాలు ఏమున్నాయి, ఎలాంటి కేసు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది అన్న అంశంపైన కూడా న్యాయ నిపుణులతో ఈరోజు భేటీ కాబోతా ఉన్నారు. ఉన్నతాధికారుల భేటీ అనంతరం న్యాయ నిపుణుల సలహా మేరకు కోర్టులో కేసు వేసే బనకచెర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2 ప్రాజెక్టులపైన కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో జరిగేటువంటి సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. బనకచెర్ల రాయలసీమ అంశానికి సంబంధించి మిగతా కాళేశ్వరం అంశానికి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్కు 30వ తారీఖు లోపు అంటే మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, డిజైన్ మార్పులు కావచ్చు, కాంట్రాక్టర్ల చెల్లింపులు కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపు కావచ్చు, మిగతా కాళేశ్వరం జరిగినటువంటి అన్ని అంశాలపైన కేబినెట్ ఆమోదం ఉందా లేదా అన్న అంశానికి ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారించినటువంటి కమిషన్కి సంబంధించి కూడా ఆ రిపోర్టు కావాలని కూడా వీళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో అంటే వారి వాదన భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యం, తెలంగాణ అప్పటి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆయన కూడా సుమోటోగా కమిషన్కు ఆధారాలు ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే సిద్ధమైనటువంటి పరిస్థితి 30వ తారీఖు లోపుగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ నిర్ణయాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఎలాంటి ఇవ్వాలి, ఎలాంటి అంశాలు ఉన్నాయన్న పైన అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరలో మరో 2-3 రోజుల్లో కూడా కమిషన్కు కాళేశ్వరం సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయాలు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఎస్ఎల్బిసి కూడా చాలా పెద్ద ఘటన జరిగి అక్కడ చాలా మంది చనిపోయిన నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తిగా పనులు ఆగిపోయినటువంటి నేపథ్యంలో కూడా సొరంగం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా పలుమార్లు మాట్లాడిన తీరుకు సంబంధించి ఖచ్చితంగా సొరంగాన్ని కంప్లీట్ చేసే యోచనలో భాగంగా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పటికే సర్వే కొనసాగుతుంది. అక్కడ ఇప్పటికే అటవీ శాఖ నుంచి కూడా అనుమతుల కోసం ఇప్పటికే కేంద్రానికి చెప్పినటువంటి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కీలక అంశాలకు సంబంధించి ఈరోజు ఒక ఇరిగేషన్ శాఖ అయితే అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది జలసౌదాలో. అక్కడ జరిగేటువంటి సమావేశంలో ఈ కీలక అంశాలపైన పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ బాసు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే కీలక వ్యక్తుల విచారణ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కమిషన్ ప్రభుత్వాన్ని అయితే క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ కూడా కోరింది. సో క్యాబినెట్ మినిట్స్ ప్రభుత్వం సమర్పించిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ కేసులో అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా ఇప్పటికే విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా
ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో తదుపరి కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కూడా ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు ఈటెల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి కూడా హాజరైన నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా కేబినెట్ నిర్ణయాల మేరకే అన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కానీ ఇక్కడ అలాంటిది జరగలేదన్న విషయాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క పూర్తి అంశాలను వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించినటువంటి కమిషన్ ఆ తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కూడా తదుపరి చర్యలకు ప్రభుత్వం పూనుకోబోతోంది. కాబట్టి ఇప్పటికే విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కూడా క్రిమినల్ చర్యలు దాదాపు 58 మంది అధికారులపైన చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ నివేదికలు పేర్కొన్నాయి. కానీ రేపు ఇవ్వబోయేటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా చాలా కీలకం కాబోతుంది. కాళేశ్వరం నివేదిక ఎలాంటి అంశాలను పరిశీలించింది, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుందో చూడాలి. ఆ తర్వాత ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్న ఒక విచారణకు ఆదేశించడమా లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకోవడమా అన్న అంశంపైన కూడా ఎవరెవరిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ఎవరెవరిపైన యాక్షన్ తీసుకోవాలని కమిషన్ చెప్తుంది. ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా కూడా తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజైతే ఒక కీలక సమావేశం జరగబోతోంది. కాళేశ్వరం కమిషన్ పైన తదుపరి చర్యలకు సంబంధించి కూడా ఈరోజు నిర్ణయించబోతోంది.